గజ్వేల్లో అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర మనకైతే ఇక్కడ కొంచెం ఈ ప్లేస్ ఐడియా ఉంది కాబట్టి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఛార్జింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఆఫీస్ భువనగిరి వచ్చేసి 15 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇక్కడ నుండి మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకు యాదాద్రి టెంపుల్ అయితే వస్తుంది. జస్ట్ 15 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది. సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఇవాళ అయితే మనము ఒక చిన్న లాంగ్ రైడ్ అయితే వెళ్తున్నాం అన్నమాట. దాదాపు 120 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో అందువల్ల నేనైతే మార్నింగ్ 6:30 వరకు అయితే నేను మా ఇంటి నుండి అయితే బయలుదేరాను. ఆల్రెడీ నేను 3 కిలోమీటర్స్ వచ్చాను. ఈకో మోడ్లో వచ్చాను. మనకు 2% అయితే ఛార్జింగ్ అయితే పోయిందన్నమాట. ఈకోలో 3 కిలోమీటర్స్ అయితే వచ్చాను. సో ఈ 3 కిలోమీటర్ తర్వాత 6:30 6:17కి నేను ఆల్రెడీ ఒక క్లిప్ వేసాను, ఇక్కడ చూడొచ్చు మీరైతే. 6:70 6:20కి అయితే నేను స్టార్ట్ చేయను. సో మార్నింగ్ మనకైతే ఇక్కడ వెదర్ ఇక్కడ చూసుకోవచ్చు. హైవే అనేది ఎంత బాగుందో. చాలా రోజుల నుంచి అయితే నేను కూడా ఒక మార్నింగ్ జర్నీ చేయాలని చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను అన్నమాట. సో ఇప్పుడైతే అది మనకు సెట్ అయిపోయింది. సో ఇక్కడ హైవే అయితే చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఉంది మన సెటప్ అయితే ఇలా ఉన్నది. ఇక్కడ మన వెహికల్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అంతా మనకు ఒక పెద్ద సెటప్ కాకుండా జస్ట్ ఒక లగేజ్ అయితే క్యారీ చేస్తున్నాను. ఎందుకనంటే మనకు కొంచెం నాకు ఒక కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. అక్కడ మనకు ఒకవేళ లేట్ అయినా కానీ మనము అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి అయితే కొంచెం క్యారీ చేస్తున్నాను అన్నమాట. ఒక టవల్స్ అలాంటివి అయితే. సో ఇక లోపల మనకైతే ఎక్స్టర్నల్ కేబుల్ ఛార్జర్ కూడా ఇల్లనే ఉంది. లోపల మనకు ఇంకా ఫుల్ స్పేస్ అయితే ఉంది. సో నేను వెళ్ళే రూట్ మొత్తం మొత్తం సింగిల్ అన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తుంది మొత్తం హైవే. బట్ ఏంటంటే జస్ట్ కొంచెం ఒక 5-6 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత మనకు సింగిల్ రోడే ఉంటుంది. అది చూపించుకుంటూ మాట్లాడతాను. ఒక 3-4 కిలోమీటర్ దూరం వచ్చిన తర్వాత కొంచెం ఎండ, మిగతా మనకు ఫాగ్ అనేది ఇప్పుడిప్పుడే ఫామ్ అయింది. అసలు యాక్చువల్గా నేను బయలుదేరేటప్పుడు కూడా ఇంత ఫాగ్ లేదు. బట్ ఎండ వచ్చిన తర్వాత ఫాగ్ అనేది వచ్చింది. ఈ ఫాగ్ మధ్యలో ఇలా ఈ జర్నీ చేస్తుంటే చాలా చాలా బాగా అనిపించింది. నాకైతే ఇలా జర్నీ చేయడం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఇలా జర్నీ చేయడం అనేది. ఎప్పుడన్నా నేను ఈకో వెళ్ళినా బట్ అంతే ఆ ఫీల్ రాదన్నమాట. మనం ఈకోలో వెళ్తే ఆ 2 వీలర్ ఉన్న కిక్కే వేరు. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, 8 కిలోమీటర్లు దాటిన తర్వాత మనకైతే సింగిల్ రోడ్ ఉంటుందని. ఇదే మనం వెళ్ళబోయే రూట్ అనమాట. ఇదే హైవే నుండి చిన్న పక్క నుండి వచ్చేసాను. ఇక్కడ చూసుకోవచ్చు ఆ లెఫ్ట్ సైడ్కు ఇది మొత్తం ఇలాగే ఉంటుంది రోడ్డు. మనకి ఎక్కడ కూడా మళ్ళీ మెయిన్ రోడ్ తెలియదు. బట్ ఏంటంటే రీసెంట్గా ఈ రోడ్ అనేది చాలా బాగా చేసిండ్రు. హైవే టు గజ్వేల్. అక్కడ నుంచి మనకు బర్గల్ అనేది, అక్కడ నుండి మనకు ఇదే మనకు సూర్యాపేట అట్ ద సేమ్ టైం అక్కడ నుంచి మనకు విజయవాడ కూడా వెళ్ళొచ్చు అన్నమాట. చాలా బెస్ట్ వే. అందు గురించే రీసెంట్గా ఈ వే అనేది చాలా బాగా డెవలప్ చేశారు. అసలు ఇంత ఘోరంగా ఉండే అనేది ఒక 4 ఇయర్స్ బ్యాక్ అయితే అంత ఘోరంగా ఉండేది. బట్ ఏంటంటే ఈ వే అనేది చాలా చాలా బాగా డెవలప్ చేశారు. ఇక్కడ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. కొంచెం ముందుకెళ్ళినాక మనకు ఫ్యాక్టరీలు ఉంటాయి. అక్కడ నుండి మనకు వర్గల్ టెంపుల్ వస్తుంది. అలాగే గజ్వేల్ ఉంటుంది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అనేది మనకంటే యాక్చువల్గా హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్ళే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రోడ్ అనేది ఇక్కడ నుంచి అయితే మనకు దగ్గర అవుతుంది అన్నమాట. మనం గజ్వేల్కి వెళ్ళాలన్నా, సో అక్కడ నుండి యాదగిరిగుట్టకు వెళ్ళాలన్నా, యాక్చువల్గా అంటే మనం వెళ్ళేది అదే రూటు, భువనగిరి యాదగిరిగుట్ట. సో మనకైతే దగ్గర అవుతుంది. బట్ దగ్గర అంటే మనం హైదరాబాద్ నుంచి వెళ్తే మాత్రం మాకు వచ్చేసి 150 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ నుంచి వెళ్తే మనకు 120 కిలోమీటర్స్ వస్తుంది. సో అందు గురించి నేనైతే మార్నింగ్ చాలా పొద్దున్నే వెళ్ళి జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మాకు ఇద్దరం వెళ్తున్నాము మేమైతే. సో జర్నీ అయితే అలా సాగిపోతుంది. ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకు సింగిల్ రోడే ఉంది. మొత్తం సింగిల్ రోడే. బట్ ఏంటంటే చాలా బాగుంది రోడ్ అయితే. సో ఈ ప్లేస్లో మనకు ప్రొద్దున మధ్యాహ్నం తేడా లేకుండా కూడా బిజీ ఉంటుంది రోడ్ అయితే. బట్ నైట్ అయితే కొంచెం డేంజరు. మాకైతే అదే టెన్షన్ ఉంది. ఒకవేళ రిటర్న్ వచ్చేసరికి మనకు అక్కడ ఛార్జింగ్కు లేట్ అయినా, అలాగే ఏ విషయాల్లో మాకు లేట్ అయినా కానీ ఈ రూట్లో ఖచ్చితంగా రావాల్సి వస్తుంది. ఎందుకంటే తిరిగి రావాలంటే మాకు మళ్ళీ 30 కిలోమీటర్స్ ఎక్కువ రావాల్సి వస్తుంది. మనకు ఛార్జింగ్ బండి కావచ్చు. అదే మన ఎలక్ట్రిక్ అయితే పెట్రోల్ అయితే మనకు అంత టెన్షన్ ఉండేది కాదు. సో ఇది వచ్చేసి మనకు ఈ బ్రిడ్జ్ వచ్చేసి సికింద్రాబాద్ టు గజ్వేల్ వెళ్ళే రీసెంట్గా అయిన ట్రాక్ అన్నమాట. రైల్వే ట్రాక్ అనేది పైనుంచి మనకు ట్రాక్ అయితే ఉందన్నమాట. సో
ఇది కింద మనం కింద నుంచి ఎళ్తున్నాము. ఇక్కడ మనకు ఎక్కువ లారీలైతే మనకు రెగ్యులర్‌గా తిరుగుతుంటాయి. నైట్ గూడా ర ర తిరుగుతుంటాయనమాట. సో, మనకు గజ్వేల్ అయితే లోపటికైతే ఎంట్రీ అయితున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే. సో, కొంచెం ఇదే మన ఎంట్రీ అన్నట్టు యాక్చువల్‌గా. ఇక్కడ మనకు ఒకటి వి షేప్ ఉంటుంది. మీకు చూపిస్తాను. సో, ఇక్కడ నుండి మనకు ఈ రూట్‌లో మనం చూసుకుంటే అటు మనకు మళ్ళీ తూప్రాన్ అయితే వస్తుంది. అంటే తూప్రాన్ నుంచి వెళ్తే మాత్రం మనకు ఒక 20 కిలోమీటర్స్ అయితే ఎక్కువైతుందనమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు వెల్కమ్ టు గజ్వేల్ అని. మనకు సెంటర్ పాయింట్ ఇది. చాలా ప్లేస్‌కి ఇది సెంటర్ పాయింట్. గజ్వేల్‌లో అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర మనకైతే టెంపుల్ చాలా సూపర్ ఉంటది. ఇంతకుముందయితే మేము వచ్చినప్పుడు కన్‌స్ట్రక్షన్ అయితుంది. ఇప్పుడు రీపెయింటింగ్ గూడా ఏసినట్టున్నారు. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. సో, మనకైతే ఇక్కడ కొంచెం ఈ ప్లేస్ ఐడియా ఉంది కాబట్టి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఛార్జింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఆఫీస్ నుంచి అయితే కనెక్షన్ ఇచ్చిండ్రు. సో, అక్కడ మనకు ట్రై చేసాం ఇంతకుముందు. అక్కడైతే రాలేదు. బట్ ఏందనంటే ఇక్కడ ఆఫీస్ నుంచి అయితే మనకు కనెక్షన్ ఇచ్చి ఛార్జింగ్ అయితే పెట్టేశాను. ఇక చూసుకోవచ్చు. సో, ఇదొచ్చేసి మనకు గజ్వేల్ విలేజ్ అన్నట్టు. సో, అనుకోకుండా ఇక్కడ మేనేజర్ మనకు తెలిసినతనే ఉన్నాడు. సో, ఆయన కూడా చిన్న యూట్యూబరేనంట. మనకైతే ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. ఎంతసేపు అయినా పెట్టుకోమన్నాడు. మంచి పాయింట్ అయితే నాకు దొరికింది. ఎప్పుడు ఈ గజ్వేల్ ఏరియా వచ్చినా గానీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓపెన్ ఏరియా మనకు ఎక్కడంటే అక్కడ ఎట్లా అంటే ఇలా పెట్టుకోవచ్చు అనమాట. మనకు మంచి సపోర్ట్ ఇచ్చిండు. ఇప్పుడే మనకు స్వామి దర్శనం కూడా అయింది కంప్లీట్. టెంపుల్ వచ్చేసి చాలా బాగున్నది టెంపుల్. ఇక్కడ చూసుకోవచ్చు. సో, మన ఇక్కడ ప్రసాదము అట్ ద సేమ్ టైం బ్రేక్‌ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది మనకు. సో, టైం వచ్చేసి 8:30 అవుతుంది మన టైం వచ్చేసి. సో, మనకు ఇక్కడ ఛార్జింగ్ అయితే అయితుంది. ఇక్కడ చూపిస్తాను మీకు. సో, ఇక్కడ చూసుకోవచ్చు మన వెహికల్ అయితే ఛార్జింగ్ అవుతుంది. సో, ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా సూపర్ ఉంది. సో, మనమైతే టెంపుల్‌లో కొంచెం సేపు ఒక జస్ట్ 1 అవర్ అయితే టాపప్ చేసినామనమాట. ఎందుకంటే 120 కిలోమీటర్స్ ఉన్నది రాదు కాబట్టి కొంచెం 1 అవర్ అయితే ఛార్జింగ్ పెట్టేసాము. అక్కడి నుంచి ముందుకొచ్చిన తర్వాత సో, మనకిది హైదరాబాద్ టు కరీంనగర్ హైవే అన్నమాట. మెయిన్ హైవే ఇది. నేషనల్ హైవే. సో, ఇది గూడా మనం ఎక్కువ దూరం అయితే ప్రయాణించాము. జస్ట్ 100 మీటర్స్ అంతే. 100, 200 మీటర్స్ ఎళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు. రైట్ అయితే మనం టర్న్ చేసుకోవాలి. మళ్ళీ ఇది సింగిల్ రోడే. ఇది గూడా సింగిల్ రోడే. దాదాపు 100 కిలోమీటర్స్ అయితే మనం సింగిల్ రోడ్‌లో అయితే మనం జర్నీ చేయాల్సొస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్‌లో వచ్చేసి. సో, ఇక్కడ చూసుకుంటే మనకు గజ్వెల్ బైపాస్ అన్నమాట. ఇదొచ్చేసి మనకు. సో, ఇక్కడ మనము ముందుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు సిద్దిపేటు, జగదేవ్‌పూర్, భువనగిరి, కరీంనగర్ ఇవన్నీ మనమైతే ఇక్కడ నుండి అయితే వెళ్ళొచ్చన్నమాట. చాలా సూపర్ ఉంది ఏరియా అయితే. ఇది ఈ కన్‌స్ట్రక్షన్ ఇది మొత్తం కంప్లీట్ కాకముందే వచ్చాను. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైమ్ రావడము. సో, ఇక్కడ చూసుకుంటే మనకు సూర్యాపేట 147 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సో, ఇక్కడ మనకు రైట్ సైడ్ తీసుకుంటే హైదరాబాద్‌కెళ్ళిపోవచ్చు. సో, ఇదొచ్చేసి మనకు తుర్కపల్లి స్టాప్ అన్నమాట. మనకు గజ్వేల్ టు భువనగిరి వెళ్ళే దారిలో ఇప్పటి మనం గజ్వేల్ నుండి దాదాపు 30 కిలోమీటర్లు వచ్చాము. ఇంకా భువనగిరి వచ్చేసి 15 కిలోమీటర్లు ఉంటుంది. సో, ఇక్కడ నుండి మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకు యాదాద్రి టెంపుల్ అయితే వస్తుంది. జస్ట్ 15 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది. అటు ఎక్కడ వెళ్ళొచ్చు. మనం స్ట్రైట్‌కి వెళ్తే భువనగిరి వచ్చేస్తుంది అన్నమాట. సో, ఇక్కడ మనం ఒక చిన్న టీ బ్రేక్ అయితే తీసుకున్నాం ఇక్కడ. సో, భువనగిరి వచ్చేసి ఇక్కడ నుండి 3 కిలోమీటర్ దూరం, 4 కిలోమీటర్ దూరం అయితే ఉందన్నమాట. మనకైతే బ్రిడ్జ్ ఎక్కాలి. సో, ఫస్ట్ టైం అయితే ఇక్కడ ఈ ఏరియాకి రావడం అనేది ఎప్పుడన్నా భువనగిరి వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి, లేదు అనంటే యాదాద్రి టెంపుల్ నుంచి అయితే వస్తామన్నమాట. సో, అక్కడైతే భువనగిరి కోట మనకు అక్కడ చూసుకుంటే గుట్ట అయితే ఉందన్నమాట. ఇది చాలా ఫేమస్ అనేది. అది చాలా వీడియోలో అయితే ఉన్నది. మీరు చూసుకోవచ్చు యూట్యూబ్‌లో. భువనగిరి కోట అని సెర్చ్ చేస్తే చాలా వీడియోలు అయితే ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ చూసుకుంటే ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకు రైట్ సైడ్ అంటే మెయిన్ రైట్ సైడ్ తీసుకుంటే మెయిన్ విలేజ్ వస్తది. అదే భువనగిరి అయితే మెయిన్ సర్కిల్ అయితే వస్తుందన్నమాట. అక్కడికెళ్ళిన తర్వాత మిగతా అప్డేట్ ఇస్తాను. సో, మనం అదే రూట్ నుంచి అయితే వచ్చినామన్నమాట. సో, ఇదొచ్చేసి వరంగల్ హైవే. హైవే అన్నమాట భువనగిరి టు. సో, ఇక్కడ భువనగిరి టు స్వర్ణగిరి వెళ్ళే టెంపుల్ రూట్‌లో మనకైతే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ అయితే కనబడ్డది. సో, మనకు కూడా ఒక వీడియో అవుతుందనే ఉద్దేశంతోటి ఇక్కడ ఆగి వాళ్ళనైతే అడిగానన్నమాట. సో, మేము వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చన్నారు. అట్ ద సేమ్ టైమ్ మనకు కొంచెం ఛార్జింగ్ లాంగ్ ఎళ్ళాలి. ఛార్జింగ్ పెట్టుకోవచ్చా అనంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఏం అబ్జెక్షన్ అయితే ఏమి చేయలేరు. లోపటికైతే పెట్టేసుకొని
ఇక్కడ ఛార్జింగ్ పెట్టమన్నారు. సో, నేనైతే అక్కడ అంటే నేను ఫస్ట్ టైమ్ నాకు అక్కడ ఛార్జింగ్ ఆప్షన్ ఉందా లేదైతే టెంపుల్ దగ్గర లేదు. ఆల్మోస్ట్ మనకొచ్చేసి 10% ఛార్జింగే ఉంది. ఆహ్, టెంపుల్‌కి వెళ్ళగలం. బట్ ఏందనంటే అక్కడ మనకి ఛార్జింగ్ లేకపోతే మాత్రం రిటర్న్ రావడం చాలా కష్టమవుతుంది. కొత్త ప్లేస్‌లో మనకు రిస్క్ ఎందుకనే ఉద్దేశంతోటైతే ఛార్జింగ్ అనేది భువనగిరిలోనే పెట్టేసి ఇప్పుడు మేము మా బస్‌కైతే వెళ్తున్నామన్నమాట. లోపటికి అంటే టెంపుల్‌కి దగ్గరికి. కేవలం 4 కిలోమీటర్లు ఈ ప్లేస్ నుంచి టెంపుల్ వచ్చేసి 4 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. సో, మేము బస్సులో అయితే వెళ్తున్నాము చూసుకోవచ్చు. సో లాస్ట్‌కొచ్చి మనము బస్సులో అయితే వచ్చాము. ఇదే బస్సు. బండి తెచ్చి కూడా వేస్ట్ అయిపోయింది. సో, యాక్చువల్‌గా స్టాఫ్ దగ్గర అక్కడ ఛార్జింగ్ అయితే అయితుంది. బట్ ఏందంటే చెప్పలేము మళ్ళీ అని మేము ఛార్జింగ్ అయితే భువనగిరిలో పెట్టేసి వచ్చినట్టుమే. శ్రీ వెంకటేశ్వర స్వర్ణగిరి టెంపుల్ అయితే లోపలికి వెళ్తున్నాము. చూసుకోవచ్చు. మన ఎంట్రన్స్ ఇది ఫస్ట్ టైం అనేది రావడము. చూడాలి. సో, టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. కొత్త కన్‌స్ట్రక్షన్ చేసిండ్రు. అంతా బాగానే ఉన్నది. మనకు లుకింగ్ వైస్ అంతా చాలా సూపర్ ఉంది. బట్ ఏందనంటే కొంచెం మెయింటైన్ చేస్తే ఇంకా చాలా బాగుండేది. వెహికల్స్ అయితే పార్కింగ్ గూడా మనకు ముందు ప్లస్ వెనుకకు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి గూడా మనకు ఫుల్ సపోర్ట్ అయితే ఉంది. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ మనకు చూసుకుంటే వాటర్ అయితే కూడా ఉన్నాయన్నమాట. ఎవరైనా వాటర్ సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్